స్టార్ట్ చేయండి స్వామిజీ. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుషేఖర భారతీం. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మం మన్వప్ననాగదళ సంయుత షోడశారం వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజముదితం పరదేవతాయాః. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నభిః శంఖోర్నవిభిరపి మూలప్రకృతిభిః త్రయశ్చత్వార్వింశ వసుదళకలాబ్జ త్రివలయ త్రిరేకాభిః సార్ధం తవ భవన కోణాః పరిణతాః. అమ్మా, ఏం డిస్టర్బెన్స్ లేదుగా? బాగానే నీట్ గానే వినిపిస్తోంది కదా? క్లియర్ గా వినిపిస్తుంది స్వామి. అమ్మా, సాధారణంగా శ్రీ విద్య అనేటటువంటి దాని సాధనకి సంబంధించినటువంటి ఒక గ్రూపు ఉండడము, దానిని విశేషంగా అర్చించుకోవడము, అది ఎంతైనా గొప్ప విషయం. మనము శ్రీ విద్య అనేటటువంటిది చూడాలన్నా, అమ్మ శక్తి చూడాలన్నా, బ్రహ్మాండంలో పరమేశ్వరుడితో పాటు ఏ అణువు వదిలిపెట్టకుండా ఆయన కంటే అభిన్నంగా ఉంటూ తన ఉనికి చాటుకుండేటటువంటిది అమ్మవారు. ఆవిడ ఎక్కడుందయ్యా? బ్రహ్మాండం అంతా బ్రహ్మాండ భాండోదరి. ఆమె లేనటువంటి చోటు లేదు. అయితే శివుడు కనిపిస్తాడా అంటే నిజమైనటువంటి పరమార్థతత్వమైనటువంటి శివుడు ఎప్పుడూ గోచరించాడు. ఆయన్ని అవ్యక్తము అంటారు. వ్యక్తమయ్యేది ఎవరు? అమ్మవారు. వ్యక్త వ్యక్త మహద్ అహంకారాలు, ఇది శివ కుటుంబము. అవ్యక్తము నిజ పరమాత్మ తత్వం. అందులో వ్యక్తమయ్యేటటువంటిది అమ్మ. ఈ వ్యక్తమయ్యేటటువంటి అమ్మ అయ్యా కలిస్తే వచ్చేటటువంటి దాన్ని మహత్తు అంటారు. అది గణపతి. అంటే కడుపులో నుంచి ఒక పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు పుట్టడానికి శివయ్య అమ్మవారు కారణం. కానీ ఆ పుట్టినటువంటి పిల్లవాడు అలాగే ఉండిపోయాడు అనుకోండి, ప్రయోజనం లేదు. అది పెరుగుతూ పెరుగుతూ అన్ని విధాల అభివృద్ధి చెందుతూ రకరకాలైనటువంటి స్థితులకి అది ఎదుగుతూ ఎదుగుతూ వెళ్ళాలి. దానిని మహత్తు అంటారు. అది గణపతి. నాలుగవది మనకి చాలా విశేషంగా తెలిసినటువంటి అహం స్ఫురణ, నేను అని. ప్రతిదానికి ఒక ఉనికి ఉంటుంది కదా. సృష్టిలో ఉండే ప్రతి శబ్దానికి నేను అనే ఉనికి ఉంటుంది. అది వ్యక్తము, అవ్యక్తము, మహత్తు మూడు కలిసిన తర్వాత నేను అనేది ఒకటి వస్తుంది అనమాట. అంటే ఓ చిన్న కథ చెప్పుకోవాలి. వేదాంత పంచదశి అని విద్యారణ్య యతీంద్రుల వారు ఒక గ్రంథం రాశారు. ఇది మనకు అర్థం కావాలి అంటే అందులో చెప్పేటప్పుడు కొన్ని వ్యాకరణ లక్షణాలు చెప్తారు. అది తర్వాత చెప్పుకుందాం. వ్యాకరణ లక్షణాలు ఉంటాయి. ఏమిటి వ్యాకరణ లక్షణాలు అంటే జహద లక్షణము, అజహల్ లక్షణము, జహద జహల్ లక్షణము అని మూడు లక్షణాలు వ్యాకరణంలో ఉంటాయి. జహల్ లక్షణము అంటే గంగలో గొల్లపల్లి ఉంది అని ఎవరైనా చెప్పారనుకోండి, దాని అర్థం వీడు గంగా నదిలో దూకి గొల్లపల్లి ఎక్కడ ఉంది అని వెతకమని కాదు. గంగ ఒడ్డు మీద గొల్లపల్లి ఉంది అని. అరే అబ్బాయి, ఆ కంచంలో నువ్వు కూర్చోరా అంటే పోయి కంచంలో కూర్చోమని కాదు. ఆ కంచం వడ్డిచ్చారు, ఆ కంచాన్ని నువ్వు భోజనానికి సాధారణంగా తీసుకో అని చెప్పడం అనమాట.
అయ్యా నువ్వు నీళ్లల్లో మునిగితే, గంగలో మునిగితే మంచిది అంటే, వాడు మునిగి నువ్వు లేవమని చెప్పలేదు కదా, నేను లేవలేదు అంటే తప్పు. వాడు మునిగితే మునిగిన తర్వాత మళ్ళీ లేవమని కూడా అందులోనే అంతరార్థం ఉంటుంది. దీనిని జహల్ లక్షణము అంటారు. ఇక అజహల్ లక్షణము, ఇది తెలిస్తే తప్ప వేదాంత తత్వము భవిష్యత్తులో మిగతావి అర్థం కావు. ఇది మూలం అవసరమైనటువంటి దీనికి ప్రధానమైనది. అజహల్ లక్షణము అంటే, ఓ తల్లి బయట ఇటుకరాయి దగ్గర పొయ్యి పెట్టి కట్టెల పొయ్యి మీద అన్నం వండి ఉడికిచ్చి ఆ అన్నము గిన్నె పక్కన పెట్టింది. ఇంతలో పక్కింటి ఆవిడ పిలిచింది. ఆవిడ వెళ్తూ వెళ్తూ కొడుకుతోటి చెప్పింది, అరే అబ్బాయి కుక్కలు వస్తాయేమో ఈ అన్నాన్ని కాపాడరా అని చెప్పింది. ఆవిడ వెళ్ళిపోయింది. వచ్చేటప్పటికి అన్నం పాడైపోయి ఉంది. అదేమిటి అంటే కాకులు వచ్చినాయి. దాన్ని నెట్టి కాకులన్నీ తిన్నాయి. అమ్మా నువ్వు కుక్క వస్తేనే కదా కాపాడమంది, కానీ కాకులు వస్తే నాకు చెప్పలేదు కదే అన్నాడు. కాదురా, నేను ఒక్కసారి ఒక వస్తువును పెట్టి ఉదాహరణకు ఒకటి చెబితే అక్కడ ప్రధానమైనటువంటిది ఆ పదార్థం పాడవకుండా ఉండడం చూడటము, అంతే తప్ప కుక్కల్ని మాత్రమే చూడు మిగతా ఏ ప్రాణి వచ్చినా కాదు అని కాదు. దీన్ని అజహల్ లక్షణము అంటారు. అంటే ఒక వస్తువు చెప్పి ఉదాహరణకి సోదాహరణంగా ఒకటి చెప్తే మిగతావన్నీ అర్థం చేసుకోవాలి. అదే విధంగా మూడవ అంశము జహల్ లక్షణం. ఇప్పుడు ఇది మనకు అవసరం. ఈ వ్యక్తావ్యక్త మహదహంకారాల్లో మహత్తు మనకు తెలియాలి అంటే, ఆ అహం అనేటటువంటిది మనకు తెలియాలి అంటే, అగ్ని దత్తుడు దేవదత్తుడు అని ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు హైదరాబాద్కి చెందిన వాళ్ళు. ఒకడు హైదరాబాదు, ఒకడు కలకత్తాకి చెందిన వాళ్ళు. ఈ విష్ణుదత్తుడేమో హైదరాబాద్లో ఉన్నాడు, ఆ దేవదత్తుడు అనేటటువంటి వాడు కలకత్తాలో ఉన్నాడు అనుకుందాం. అగ్నిదత్తుడో దేవదత్తుడు అనుకోండి. ఇక్కడ విష్ణుదత్తుడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ కాశీకి వెళ్ళారు చదువుకోవడానికి చిన్న వయసులో. 15 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ పాఠాలు మొత్తం పూర్తయిపోయినాయి. కలకత్తా వాడు కలకత్తా వెళ్ళిపోయాడు, హైదరాబాద్ వచ్చాడు. వాళ్ళకి 70 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఆ దేవదత్తుడు హైదరాబాద్ వచ్చాడు అనుకోకుండా. వచ్చినప్పుడు నా చిన్నప్పుడు మిత్రుడు ఉండేవాడు, వాడిని ఎలా అయినా కలవాలి అని ఊళ్ళో ఇక్కడక్కడ వాడు చిన్నప్పుడు చెప్పిన దాన్ని గుర్తు చేసుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి వాడి ముందు నిల్చున్నాడు. ఏరా నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు. అడిగితే వాడన్నాడు, ఎవరో నేను గుర్తుపట్టలేదు అన్నాడు. అప్పుడు గుర్తులు చెప్పి సోయం నేను దేవదత్తుణ్ణి అన్నాడు. వెంటనే విష్ణుదత్తుడు సోయం దేవదత్త, ఓ ఆ దేవదత్తుడివే నువ్వా అన్నాడు. అంటే వాడు చిన్నప్పుడు చూసినట్టుగా వీడు లేడు. మీసాలు వచ్చినాయి, తెల్లబడిపోయినాయి, జుట్టు తెల్లబడ్డది, మనిషింత లావుగా దట్టంగా అయ్యాడు, పొట్ట మొత్తం వచ్చేసింది, అది ఊహకు కూడా అందకుండా కాస్త శరీరం ముడతలు పడి ఉంది, పొంగుతూ కూర్చుంటూ లేస్తూ అక్కడికి చేరాడు. దీని అర్థం ఏమిటి అంటే, మహత్వం అనేటటువంటిది శరీరం పెరగడం అయితే, ఆ పెరుగుతున్నటువంటి శరీరమునందు స్థిరమైన నేను అనేది ఒకటి ఉంది చూసారా, అది కుమారస్వామి. అంటే వ్యక్త అవ్యక్త మహత్ అహంకారాలు అని 4గా మనకి సృష్టిలో ధర్మాలన్నీ కూడా చెప్పబడుతున్నాయి. అంటే ముందు నిరాకారంగా పరమాత్మ ఉన్నాడు, అందులో సాకార శక్తిగా వచ్చినటువంటిది అమ్మవారు. ఆ తర్వాత మూడవ విషయము అక్కడి నుంచి అద్భుతమైనటువంటి మహత్తత్వం. పిల్లవాడు పుట్టినప్పుడు గుడ్డంతా ఇంత పిల్లవాడు చేరుతంత లేడు, వాడు ఈ అరిచెయ్యికి మోచెయ్యికి సగం కూడా లేడు. అలాంటి వాడు పెరుగుతూ ఇంత స్థాయికి ఎదిగాడు. దేని వల్ల పెరిగాడు? అదే మహత్తు. అబ్బా ఎంత మహత్తురా, ఇంత మొక్క అంత వృక్షమై పండొచ్చి పూలొచ్చి ఎంత పెద్దదైంది అంటే మాహాత్మ్యం అందులో ఉందా లేదా? అలా చిన్నది పెద్దగా కావడం మహత్తు. అయితే అది మహత్తు అని మనం తెలుసుకోం. ఈ సృష్టిలో ఎప్పుడూ ఈశ్వరుడి యొక్క మహత్తు నిండే ఉంది, నడుస్తూ ఉంది. అందుకనే గణానాంత్వా గణపతిగం. మీరు మామిడికాయ చెట్టు పెట్టినా అది పెరుగుతూ ఉంటుంది, అందులో మహత్తు ఉంటుంది. లేదు సపోటా చెట్టు పెట్టినా పెరుగుతుంది, మనిషి పెరుగుతాడు, మేక పెరుగుతుంది. ప్రతి ప్రాణి తన ఉనికిలో మార్పులు చేసుకుంటూ పరిపూర్ణమైనటువంటి మార్పుల్ని తెచ్చుకుంటూ ఉంటుంది. దీన్ని మహత్తు అంటారు. ఈ మహత్తులో ఉండేటటువంటి అహం స్ఫురణ ఏదైతే ఉందో, ఈ జీవుడు జీవతత్వంగా గాని ఆత్మతత్వంగా గాని ఈ రెండు అయినటువంటి అహం స్ఫురణ సుబ్రహ్మణ్యుడు. కాబట్టి ఈ 4 వేరు కాదు.
పరమేశ్వరుడే తా పార్వతిగా మారి, తా గణపతిగా మారి, తా సుబ్రహ్మణ్యుడవుతున్నాడు. అయితే ఈ సుబ్రహ్మణ్యుడు భౌతిక ప్రపంచం చూస్తూ ఉంటే శరీరానికి పరిమితమైన జీవశబ్దమైన అహం అవుతున్నాడు. అంతర్ముఖుడై నిజాత్మతత్వాన్ని తెలుసుకుంటే పరమాత్మ స్వరూపమైన అహం స్ఫురణ కలిగిన వాడు అవుతున్నాడు. శ్రీ విద్యని ఎందుకు సాధన చెయ్యాలి అంటే, నువ్వు బయలుదేరి వచ్చి ఈ లౌకికమైన అహంస్ఫురణను చూస్తున్నావు కదా, ఈ అహంస్ఫురణ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి స్వస్ఫురణ బిందువు దగ్గర నువ్వు ఎలా చేరుకోవాలి, ఇది చెప్పడమే శ్రీ విద్య యొక్క లక్షణం. ఈ నలుగురు వేరు కాదు, శివుడే శక్తి, శివశక్తే మహత్తు, శివశక్తి మహత్తే అహము. ఈ అహము శివశక్తి మహత్తని తెలుసుకుంటే మహాత్మ్యము, ఈ అహము శివశక్తి మహత్తులను వదిలిపెట్టి భౌతికంగా ప్రపంచాన్ని చూస్తే మాయ. కాబట్టి మాయ నుంచి ఆత్మస్థితికి మనిషిని చేరుకోవడం కోసం అనేక రకాలైనటువంటి విద్యలు ఈ సృష్టిలో చెప్పబడ్డాయి. ఆ అన్ని విద్యలలోకి మహత్తరమైనటువంటి విద్య ఏదైతే ఉందో దానిని శ్రీ విద్య అంటారు. అయితే ఈ శ్రీ విద్యలో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది, తా మారకుండా మార్పుల్ని చూపిస్తున్నటువంటి వ్యక్తమయ్యే అమ్మవారిని. ఫస్ట్ తాను మారదు, కానీ వినాయకుడి రూపంలో వచ్చి మార్పులు చూపిస్తుంది, సుబ్రహ్మణ్యుడి రూపంలో వచ్చి మార్పులు చూపిస్తుంది. తాను మారకుండా మార్పుల్ని చూపించేటటువంటి శక్తే అమ్మవారు. అదే విధంగా మారుతూ ఉన్నట్టుగా గోచరమయ్యేట్టు అజ్ఞానాన్ని కలిగించేటటువంటిది శివతత్వము, అమ్మతత్వము, మహత్తత్వము, సుబ్రహ్మణ్య తత్వం. అయ్యా నేను కొంచెం ఏదైనా స్థాయి దాటి పైకి వెళ్తున్నట్టు మీకు అనిపిస్తే నిర్మోహమాటంగా అయ్యా కొంచెం స్థాయి తగ్గి కిందకు వచ్చి చెప్పండి అనండి. లేదయ్యా మీరు మా స్థాయిలో చెప్పట్లేదు, ఇంకొంచెం పెంచి పైన చెప్పండి అనేది కూడా మొహమాటం లేకుండా మిత్రులలాగా మనం ఒకళ్ళకొకళ్ళం పరస్పర సంభాషణ చేసుకోవచ్చు అని చెబుతూ, ఈ అద్భుతమైనటువంటి శ్రీయంత్రములో చాలా మహత్తరమైనటువంటి ఆ శక్తిని మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ శక్తి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి అంటే, మనందరికీ తెలుసు, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. ఆ బుద్ధిలో ఎక్కువ తక్కువలు, అతి తెలివి, తెలివితేటలు రకరకాలుగా ఉండొచ్చు గాక, కానీ ఆ అన్నీ కూడా ఒకటే శక్తి. ఒక చిన్న పసిపిల్లవాడు చాక్లెట్ తీసుకోవాలనే బుద్ధికి, ఆ ప్రస్ఫుటమైనటువంటి ఆ ఎరుకనిచ్చే శక్తికి, బాగా పెద్దవాడు కొన్ని కోట్లు సంపాదించాలి, ఇంకోటి చేయాలనుకునేటటువంటి ఆ ద్యోతకమయ్యేటటువంటి శక్తికి అభేదం. రెండు ఒకటే. కానీ కానీ మనిషి అజ్ఞానంలోకి వెళ్లే కొద్దీ వాడి కోరికలు పెరుగుతూ పోతూ ఉంటాయి. సుజ్ఞానములో వాడు ఉన్నప్పుడు కోరికలు లేకుండా ద్యోతకమయ్యే ఆ బుద్ధిని చూసుకొని ఆత్మతత్వం వైపు వెళ్తాడు. కాబట్టి ఆత్మతత్వం వైపు ప్రయాణం చేసేటటువంటి బుద్ధిగా మన బుద్ధిని ఉంచుకోవాలి. ఇది ప్రధానంగా చెప్పేటటువంటి తొలి సూత్రం. అంటే అనవసరమైనటువంటి మాయలలోకి బుద్ధిని పోనివ్వకూడదు. ఇది తొలిగా నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, యాదేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత. అది ఏమీ ప్రపంచాన్ని పట్టించుకోలేదనుకోండి, ఆత్మజ్ఞానం. అది బయట ప్రపంచంలో ఉండే వస్తువుల్ని చూస్తూ పోయిందనుకోండి, దాన్ని లౌకిక జ్ఞానము అంటారు. అంటే మన జ్ఞానము ఎప్పుడు మార్పు చెందట్లా. అది భౌతిక ప్రయాణం చేస్తోందా, పారమార్థిక ప్రయాణం చేస్తోందా, ఇది మనం చూసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పరిస్థితి. అందుకనే 3 సార్లు నమస్కారం చేయండి అయ్యా అన్నారు. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. విద్య, అవిద్య అని 2 ఉన్నాయి. ఈ విద్యలో నేను తెలుసుకోవడం విద్య. నేను కాకుండా వేరే ఏది తెలుసుకున్నా కూడా అదంతా అజ్ఞానంతో కూడినటువంటి అవిద్య. అందుకని యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని మనకి చక్కగా అమ్మవారి యొక్క తత్వాన్ని తెలియపరుస్తారు. యాదేవి సర్వభూతేషు
క్షుధారూపేణ సంస్థిత అంటారు. క్షుధ అంటే ఏమిటి? ఆకలి. ఇప్పుడు ఇంత చిన్న కుంకకి ఉన్న ఆకలే, అంత పెద్ద ఏనుగుకున్న ఆకలే, చీమకి ఉన్న ఆకలే, ఏనుగుకి ఉన్న ఆకలే. ఏనుగుకున్న ఆకలి పెద్ద ఆకలండి, చీమకున్న ఆకలి చిన్నది అంటానికి లేదు. అది శక్తి స్వరూపంగా ఎక్కువ తినొచ్చు, ఇది తక్కువ తినొచ్చు. కానీ ఆకలి అనే నిర్వచనము మహత్తుని అంటుకోదు. మహత్తు దాని యొక్క స్థితిని బట్టి ఈ ఆకలిని తెచ్చుకొని వస్తువుని గ్రహిస్తుంది తప్ప ఆకలికి తారతమ్య భేదము లేదు. అందుకని ఏ శక్తి ప్రకటమై తారతమ్య భేదం లేకుండా ఉంటుందో అదంతా అమ్మవారు, అదంతా వ్యక్తము, పరమాత్మ నుంచి వచ్చింది. అంటే చీమలో ఉన్న ఆకలి అమ్మవారే, ఏనుగులో ఉన్న ఆకలి అమ్మవారే. కానీ చీమల్లో ఉండే మహత్తత్వం వల్ల చీమ తినే ఆహారము ఒక ఎత్తు, ఆ మహత్తత్వము ఏనుగులో ఉండేటటువంటి శక్తిని బట్టి ఏనుగు తినేటటువంటిది ఒక ఎత్తు. కాబట్టి మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? అమ్మవారి యొక్క నామాలు మనకి 5వ అధ్యాయంలో ఎంతో చక్కగా సప్తశతిలో మనకు అనేక విషయాల్ని బోధ చేస్తున్నారు. అమ్మవారు ఏ ఏ రూపాలలో మన లోపల ఉండి ఈ సృష్టి యొక్క అద్భుతాన్నంతా చేస్తుందయ్యా అంటే ఇన్ని రకాలుగా యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అంటాం. నిద్రని మనం చెప్పుకున్నప్పుడు ఈ నిద్ర చిన్నదైనటువంటి పురుగుబోయే నిద్ర, పెద్దదైనటువంటి ఏనుగుబోయే నిద్రలో మార్పు లేదు. చూడండి ఎంత గొప్పగా అమ్మవారి శక్తిని చూపిస్తున్నారో వ్యక్తమైనటువంటి దాన్ని. ఈ కోణంలో గనక మనం ఆలోచిస్తే అసలు అమ్మ శక్తి, ఆ వ్యక్తతత్వమైన శక్తి ఎలా ఉంటుంది అనేటటువంటిది మనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఛాయ, ఓ పెద్ద స్తంభం పెట్టి దాని ఛాయ పెట్టినా, లేదో మనిషి నడుచుకుంటూ పోయినా, చిన్న జీవి పోయినా ఛాయలో భేదం లేదు. కానీ మార్పు అనేటటువంటిది మనకి గోచరిస్తూ ఉంటుంది ఉపాధిని బట్టి. దయ, దయ అనేటటువంటిది కూడా దానికి పరిణతి లేదు. అమ్మే లోపల దయాస్వరూపంగా ఉంటుంది. యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత అంటారు. మనలో ఉండే దయ వేరే జంతువుల్లో కూడా దయ ఉంటుందండి. దయ లేనటువంటి జంతువు ఉండదు. అందుకనే ఓ సింహము రోజుకు ఒకటే ప్రాణిని తింటుంది. నాకు ఓపిక ఉంది కదా అని వెళ్ళి ప్రతిదాన్ని చంపిపడేస్తూ ఉండదు. తిన్న తర్వాత అది మిగతా వాటి జోలికి పోకపోవడము దయా. కాబట్టి యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత అని మనకి చక్కగా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా తుష్టి రూపం, మాతృ రూపం కూడా మన శరీరంలో రోజు చిన్న చీమ శరీరం నుంచి పెద్ద ఏనుగు శరీరం దాకా రోజు కణాలు పుడుతున్నాయి, కణాలు పెరుగుతున్నాయి, కొన్ని కణాలు చచ్చిపోతూ ఉన్నాయి. కాబట్టి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థ. మాతృత్వంలో మార్పు ఎప్పుడూ లేదు. ఆ తల్లే ఆ మాతృస్వరూపంగా ఉంటుంది. దీనినే మనకి లలితా సహస్రనామంలో అద్భుతంగా చెప్తారమ్మా. అదేమిటి అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇది లలితా సహస్రనామంలో ఉండే స్తోత్రం. శక్తిని అర్థం చేసుకుందాం ఇక్కడ. యాదేవి సర్వభూతేషు, ఏ దేవి, ఏ అమ్మవారైతే అన్ని భూతాల లోపల మాతృత్వంతో ఉందో ఆ మాతృత్వమే ఈ మహత్తుకి కారణం. మాతృత్వం వల్లే మహత్తు వస్తుంది అనే విషయాన్ని మనకు అక్కడ తెలియపరుస్తున్నారు. ఎలా అంటే మామూలుగా శుక్రము, అదేవిధంగా వీర్యము రెండు చెప్పుకుంటాం. శుక్ర శోణితముల యొక్క కలయికే సంతానము, ఈ సృష్టి అంతా పుట్టడము అని. ఈ విశుక్ర ప్రాణహరణ, కొంతమందికి శుక్రములు అనేటటువంటిది పనిచేయకుండా ఆసురీ శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అలాంటి ఆసురీ శక్తుల్ని దూరం చేసి ఎప్పుడైతే అవి దూరమైనాయో వారాహి వీర్యనందిత. వారాహి అనేది భూతత్వమైనటువంటి ప్రాణి, భూమికి గంధము ప్రధానము. అందుకనే వారాహము అనేటటువంటి ఆ ఆడ పందికి మీరు ముక్కు ఎక్కడికి ఉంటుందండి? భూమికి బాగా దగ్గరగా ముక్కు ఉండేటటువంటి ప్రాణి పందే. బాగా ముక్కు భూమికే ఆనుకొని ఉంటుంది. ఆ వారాహి వీర్యనందిత, ఆ భూతత్వంలో ఉండేటటువంటి విచుక్రాలన్నీ పోయాక
వీర్యము అనేటటువంటిది రాగానే బాగా ఆనందంగా ఉంటుందట ఆ అమ్మవారి యొక్క మంత్రిని శక్తి వారాహి అనే ఆవిడ. వీర్యనందిత. ఆ రెండూ జరిగినప్పుడు విశుక్రం పోయి వీర్యము శుక్రము దగ్గర చేరినప్పుడు వారాహి యోగ్యంగా మంత్రిత్వాన్ని చేస్తుంది, సేనాధిపతిత్వాన్ని చేసినప్పుడు అప్పుడు కామేశ్వర ముఖాలోక, అప్పుడు ఈ వ్యక్తమైనటువంటి ఆ శక్తి నిర్గుణమైనటువంటి పరమాత్మ వైపుకి ధ్యానం చేస్తుంది. కామేశ్వర ముఖము అంటే ఆత్మతత్వము అని, ముఖ ఆలోక అటువైపు చూస్తుందట ఆత్మతత్వం వైపు. అప్పుడు కల్పిత శ్రీ గణేశ్వర, అప్పుడు వినాయకుడు పుట్టాడయ్యా, మహత్తత్వం పుట్టింది సృష్టిలో అని చెప్తారు. అంటే ఏమర్థమైంది? ఈ మొత్తము కూడా వ్యక్త మహదహంకారాలు, ఇందులో పెద్ద పాత్ర అమ్మవారిది. అమ్మవారిది అందరికంటే పెద్ద పాత్ర. మనకు ఆకలేస్తుంది, భోంచేసాం, ఏమ్మా మనం తిన్న అన్నము మన మనస్సు వల్ల కరుగుతోందా, మన బుద్ధి వల్ల కరుగుతోందా? ఎవరైనా చెప్పగలరా? దేని వల్ల కరుగుతుంది? మనస్సు వల్ల. మీరు ప్యూట్లో ఉన్నారు కదా తల్లి. సార్ చెప్పండి సార్. మనస్సు వల్ల కరుగుతుందా, మనం తినే అన్నము బుద్ధి వల్ల కరుగుతుందా? అరుగుతుంది కదా కడుపు లోపల తిన్న అవును అన్నం. అవును సార్. దేని వల్ల ఆ అన్నం అరుగుతోంది? ప్రభావతి గారు మీరు స్విచ్ ఆన్ చేసి చెప్పండి, మ్యూట్ తీసి. హ్యాండ్ రైస్ చేయండి మేడం. ప్రభావతి గారు చెప్తారా? ఎవరైనా, నువ్వైనా చెప్పచ్చమ్మా. బుద్ధి రూపేణ. కాదమ్మా, ఒకవేళ మనసు. బుద్ధి వల్లే అరిగితే మనము ఆ, అన్నం తిన్నాం. జఠరాగ్ని. కాదమ్మా. సో మన మనస్సుకి మన బుద్ధికి అరిగిచ్చేదానికి సంబంధం లేదు కదా. లేదు. అంటే గాఢ నిద్రలో మనం ఉన్నాం, అప్పుడు మన మనస్సు లేదు, బుద్ధి లేదు, మనం తిన్న అన్నం అరుగుతోంది. అంటే మన మనస్సు కంటే మన బుద్ధి కంటే గొప్పదైన తెలివి శరీరంలో పనిచేస్తోందా? అదే అవును సార్. అమ్మవారు. ఉమ్. అది ఒక చిన్న బ్యాక్టీరియాలో కూడా అమ్మ శక్తి పనిచేస్తోంది. పెద్దదైనటువంటి ఏనుగు, జిరాఫీ, ఒంటెలు వాటి లోపల కూడా ఈ అమ్మవారి యొక్క శక్తే పనిచేస్తోంది. అవునా? ఆ అంటే మన 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 మనస్సు మన బుద్ధి కాకుండా మన శరీరంలో ప్రతి ఉపాధిలో చాలా గొప్పదైన ఒక తెలివి పనిచేస్తోందమ్మా. ఆ తెలివే అమ్మ. ఆ తెలివే అమ్మ. అందుకనే బాగా డబ్బున్నవాడు మృష్టాన్నాలు తింటే ఏ తెలివి అరిగిస్తోందో, ఏమీ లేనివాడు పిచ్చి కాయలు తిన్నా ఆ తెలివే కడుపు లోపల అరిగిస్తోంది. కాబట్టి అరుగుదలకి మూల కారణం ఎవరు? అమ్మవారు. ఆ అమ్మని ఎప్పుడైనా మన ముందరకు వచ్చినటువంటి వాడు, వీడే కులం వాడు, వీడే మతం వాడు, ఇదేం జంతువు, ఏ ప్రాణి అని ఎవడు చూస్తాడో వాడు ఇంకా లౌకిక ప్రజ్ఞతోటే ఉన్నాడు అని. ఎవడు శునకమును శునకమాంసమును వండుకొని వాణి ఎందును పండితుని ఎందును సమదృష్టి కలిగి ఉంటాడో వాడు జ్ఞాని, వాడు నాకు ఇష్టుడు అంటాడు కృష్ణ పరమాత్మ. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, ఏ తెలివి నా శరీరంలో ఉండి నా లోపల అరిగిస్తోందో, నేను అత్యంత మూర్ఖుడు దుర్మార్గుడు అనుకునే వాడి లోపల కూడా అదే తెలివి పనిచేస్తోంది, అదే తెలివి అరిగిస్తోంది. ఆ తెలివికి నేను నమస్కరిస్తున్నాను అన్నవాడు మాత్రమే సర్వే సర్వత్రా అన్నిటిలో అమ్మవారి యొక్క శక్తిని చూడగలిగిన వాడవుతాడు. ఎవడు పడితే వాడు అమ్మ శక్తిని చూసేటటువంటి వాడు కాడు. అందుకని మనం ఆ అమ్మ భ్రాంతి రూపంలో ఉన్న, అదేవిధంగా సృజన రూపంలో ఉన్న ఆ ఆదిశక్తి రూపమే అన్నిట్లో ఉంది అని చిత్రించుకోవాలి. అన్నిటి యందు ఆ ఆదిశక్తిని మనం దర్శించుకుంటూ ఉండాలి. అలా ఎప్పుడు దర్శిస్తామో అప్పుడు మనం అందరము కూడా చాలా అద్భుతమైనటువంటి స్థితిని పొందుతాం. ఇప్పుడు శ్రీచక్రము, శ్రీ యంత్రము అని మనం అంటున్నాం. శ్రీ యంత్రము అంటే సమస్తమైనటువంటి శక్తులకి ఇల్లు అని అర్థం. శ్రీయంత్ర శబ్దానికి అర్థం ఏమిటయ్యా అంటే, సమస్తమైనటువంటి శక్తులకి ఈ అమ్మవారే ఇల్లు. అంటే ప్రతిదీ ఇంట్లోనే ఉంటుంది కదా.
ఇంట్లో లేకుండా ఏది లేదు. ఏది బ్రహ్మాండం అంతా నిండి ఉందో అదే ఈ పిండాండం లోపల ఉంది. ఏది పిండాండంలో ఉందో అదే బ్రహ్మాండం అంతా కూడా మనకి నిండి ఉన్నది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అమ్మవారు అంతటా నిండి ఉంది. ఆ అంతటా నిండి ఉన్నటువంటి శక్తి మన ఉపాధిలోనే ఉంది. కాబట్టి శ్రీచక్రము ఇక్కడే కాదు, మన శరీరమే కాదు, బయట ఎక్కడో కాదు, మన శరీరంలోనూ ఆ అన్ని రకాలైనటువంటి 64,000 యోగిని శక్తులతోటి సహా సమస్తము బిందు త్రికోణం నుంచి అంతా నవార్ణవం అంతా మనలోనే ఉంది. ఈ శ్రీచక్రము అనేటటువంటిది మనకి అనేక రకాలైనటువంటి స్వరూపాలతో గోచరమిస్తూ ఉంటుంది. అది ఎలా అంటే భూప్రస్థానమని, మేరు ప్రస్థానమని, కైలాస ప్రస్థానమని 3 రకాలైనటువంటి శ్రీచక్రాలు మనకున్నాయి. ఈ 3 రకాలైనటువంటి వాటిల్లో కూడా మళ్ళీ భూప్రస్థానము, మేరు ప్రస్థానం ఒకటైతే మూడవదైనటువంటి కైలాస ప్రస్థానం మళ్ళీ 2గా విభజించబడుతుంది. అదేమిటి అంటే అర్ధ కైలాసము, పూర్ణ కైలాసము అని 2గా విభజించబడ్డది. ఇందులో భూప్రస్థానము అనేటటువంటిది మనము లంకాయాం శాంకరీదేవి అని వెళ్తాం. అది మొత్తం అంతా కిందకు వచ్చేసి ఉంటుంది అనమాట. భూప్రస్థానం భూమి లోపలకు ఉంటుంది. ఆ శ్రీచక్రం ఇట్లా ఎత్తుగా రాదు. ఆ శ్రీచక్రం అంతా భూమి యొక్క తత్వంలో నిండి ఉంటుంది. అదే మన నాభికి అధో భాగంలో ఉండేదంతా కూడా భూప్రస్థానము. ఈ కంఠ భాగం దాకా వచ్చేటటువంటిది మేరు ప్రస్థానము. అదే ఊర్ధ్వానికి వెళ్ళేటప్పటికి కైలాస ప్రస్థానము అని 3గా చెప్పబడ్డది. ఇది భౌతికంగా కూడా ఇప్పుడు శ్రీశైలం వచ్చిందమ్మా. మీ మాట నాకు వినిపించదు, మీరు మ్యూట్ లో ఉన్నారు. ప్రభావతి గారు ఏదో చెప్పాలనుకున్నారు. మేడం ఏమైనా చెప్పాలంటే హ్యాండ్ రైజ్ చేయండి మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఇప్పుడు ఈ భూప్రస్థాన మేరు ప్రస్థానాల్లో శ్రీశైలం ఉంది. శ్రీశైలంలో మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, శ్రీశైలస్య దక్షిణ దిగ్భాగే అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇలా శ్రీశైలానికి మనం ఏవైతే అష్టదళములతో లెక్క కలుపుకుంటూ వెళ్తున్నామో అదంతా కూడా భూప్రస్థానమైనటువంటి చక్రం. అదే మేరోహ దక్షిణ దిగ్భాగే, మేరోహ ఉత్తర దిగ్భాగే అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ మేరు అని చెప్పుకునేది మొత్తము కూడా అదంతా మనకి అద్భుతమైనటువంటి మేరు ప్రస్థానం. కాదు, ఎక్కడ ఉంది? హిమవత్ పర్వతాల్లో ఉంది. అక్కడి నుంచి ఊర్ధ్వము నుంచి కిందకు వచ్చేటటువంటి చక్రము, ఇది అధోగమనం అయ్యేటటువంటి చక్రము. మూడవది ఈ బిందు త్రికోణము అని చెప్పి ఈ ఈ 3 రకాలైనటువంటి మర్మాలు ఉంటాయి. భురుకుటి దగ్గర విష్ణు స్థానము మనోమయ చక్రం అని ఉంటుంది. అదేవిధంగా ఈ పైన ఆడవాళ్ళు ఆ సౌమంగళిత్వం పెట్టుకునేటువంటి బొట్టు దగ్గర బ్రహ్మమర్మం అని ఓ మర్మం ఉంటుంది. ఈ ఈ బొట్టు పెట్టుకునే దానికి పూర్తి వెనక ఉండేటటువంటి భాగం ఏదైతే ఉందో దానిని శివ మర్మము అంటారు, రుద్రమర్మము. ఇక్కడ ఈ పైన ఉండేటటువంటిది అధిపతి మర్మము. ఈ బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి అధిపతి మర్మమే ఇక్కడ దాకా వస్తేనేమో అర్ధ కైలాసము అంటారు. ఇది పూర్ణ కైలాస చక్రము కింద మనకి చెప్పబడుతుంది, మేరువు కింద. కాబట్టి ఇన్ని రకాలుగా ఈ విద్య శ్రీ విద్య అనేటటువంటిది మనకి విభజించటము అనేది జరిగింది. ఇక ఈ శ్రీ విద్య లోపల మేరు ప్రస్థానం అయితే ఎలా చేయాలి, కైలాస ప్రస్థానం అయితే ఎలా చేయాలి, భూప్రస్థానం అయితే ఎలా చేయాలి? భూప్రస్థానానికి కౌలముతోటి చేస్తారనమాట. అంటే కాస్త వామాచార ప్రధానంగా జరుగుతుంది భూప్రస్థానానికి సంబంధించిన చక్రార్చన. కారణము మనమంతా తినేటటువంటిది అశుద్ధము అనేటటువంటిది నాభికి అధో భాగం చేరుతుంది. అక్కడ ఆ విధమైనటువంటి అర్చన చేయాల్సినటువంటి వాళ్ళు అశుద్ధమైనటువంటి వాటన్నిటిని తీసుకొని విసర్జన చేయడం అనేది చేస్తారు. అదే నోటి నుంచి తీసుకునేటటువంటిది శుద్ధమైన వస్తువులు తీసుకుంటారు. ఇది మనందరికీ తెలిసినటువంటి మేరు ప్రస్థానం. కైలాస ప్రస్థానము ఆత్మతత్వము బ్రహ్మనిష్టతోటి చేస్తారు. కాబట్టి ఇవి 3 రకాలైనటువంటి ఉపాసనలుగా శ్రీ విద్యలో మనకి చెప్తున్నారు. కౌళం తక్కువ అండి,
వామాచారం పనికిమాలింది, ఈ దక్షిణాచారమే గొప్పది అంటానికి లేదు. ఏమండి, దక్షిణాచారం పనికిమాలిందండి, ఆ కైలాసం గొప్పది కాదు. నువ్వు ఏ ఒక్కటి సాధన చేసినా ఆ సాధన నిన్ను ఖచ్చితంగా ఆ పూర్ణ కైలాస చక్రం దాకా కూడా, యంత్రం దాకా కూడా తీసుకొని వెళ్తుంది. దీంట్లో అనుమానం లేదు. నువ్వు అక్కడికి చేరాలి అంటే ఏదో రోజు ఇక్కడ కూడా ఉంటావు. కాబట్టి పూర్వం అది చేస్తే తప్ప ఇక్కడ దాకా రాము. కాబట్టి చక్రములో ఇవన్నీ కూడా మనకి చాలా అవసరమైనటువంటిది. భారతదేశంలో ఈ శ్రీ విద్యా అర్చన అనేటటువంటిది అత్యంత ప్రాచీన కాలం నుంచి ఉంది. ఇది ఎవరయ్యా అంటే మనందరికీ తెలుసు, చాలా అద్భుతంగా ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారి గురువు గారైనటువంటి గౌడపాద స్వామి వారు, స్వయంగా శంకరాచార్యులు వారు, ఇంకా ఆయన అనుయాయులు సురేశ్వరాచార్యులు వారు అయితేనే, పద్మపాదులు, విద్యారణ్య స్వామి వారు లాంటి వాళ్ళు, అనేక మంది వేదాంతులు కూడా శ్రీ విద్యోపాసన చేశారు. అంటే శ్రీ విద్యోపాసన యొక్క మర్మము అంత గొప్పది అనే విషయం మనం అందరం కూడా తెలుసుకోవాలి. మీమాంసకుల్లో ఆచార్య ప్రవర ఖండదేవుడి శిష్యులు శంభుభట్టు, భాస్కర్ రాయలు, అదేవిధంగా శ్రీ విద్యనే ఉపాసించిన వాళ్ళు, మహాప్రభు చైతన్య దేవుడు కూడా ప్రవర్తితమైన సాంప్రదాయ సిద్ధాంతం మూలంలో ఇది సాధన యొక్క ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది చైతన్య ప్రభువులో కూడా. కాబట్టి కాకపోతే చిన్న మార్పులతోటి ఉంటుంది. ఈ శ్రీ చైతన్య యొక్క నిత్య సంఘి నిత్యానంద మహాప్రభువు అనేవాళ్ళు కూడా శ్రీ విద్యా ఉపాసకులే. ఇలా దశా మహావిద్యల్లో షోడశి అనే పేరుతో ఉన్న 3వ మహావిద్యే శ్రీ విద్యా స్వరూపము. దశ మహావిద్యల్లో 3వ విద్యే శ్రీ విద్య. త్రిపుర సుందరి, లలిత సుందరి, ఇలాంటి పేర్లు ఉంటాయన్నమాట. ఈ పేర్లతో ఉంటుంది. మొట్టమొదటి గేట్వే ఎంట్రన్స్ త్రిపుర సుందరే. బాలా త్రిపుర సుందరికి చేసి కానీ శ్రీ విద్యలో పైకి ఎదగడానికి ఎవరికి అవకాశం లేదు. అది గేట్వే మంత్రము, అక్కడి నుంచే ఆరంభమవుతుంది. అలా ఈ ఉపాసతత్వం ఏదైతే ఉందో దీన్ని దేవి స్వరూపభూతమైనటువంటి చక్రముగా, లేదు యంత్రాన్ని ముందు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఎవరితో ఎట్లా పడితే అట్లా నేను శ్రీ విద్య చేస్తాను అనకూడదు. శ్రీ విద్య చేయాలి అంటే శ్రీయంత్రము యొక్క క్షుణ్ణమైనటువంటి విజ్ఞానాన్ని గురుముఖత ముందు తెలుసుకుంటూ వెళ్ళాలి. అలా అర్థం చేసుకోవాలి. 5 శక్తి చక్ర రూపాల్లో అధోముఖ త్రికోణముగా, మళ్ళీ 4 శివచక్రాలతో ఊర్ధ్వముఖంగా ఉంటుంది శ్రీచక్రము. ఇవే 9. అదే మనకి ఇందాక చెప్పుకున్నప్పుడు శ్లోకాన్ని మనం చదువుకుంది, మొట్టమొదట ధ్యాన శ్లోకాన్ని చెప్పుకున్నాము. కాబట్టి ఈ విధముగా మనకి చక్కగా ఈ 4 ఊర్ధ్వముఖంతో వాటితోటి కూడి 9గా మారుతున్నాయి. శ్రీచక్ర నిర్మాణం అయింది. ఈ చక్రతత్వాన్ని చిత్తం బట్టి సాధారణంగా చాలా మంది మనుష్యులు వాళ్ళంతటా వాళ్ళు అర్థం చేసుకోలేరు. నేను నా మనసును బట్టి శ్రీ విద్యను అర్థం చేసుకుంటానండి, నాకు శ్రీ విద్య ఎందుకు, అసలు అమ్మవారి ముందు కూర్చుంటే తెలిసిపోతుంది అనకూడదు. ఒక గురు సంప్రదాయము, ఒక పద్ధతి ఉండి తీరాలి. ఇది పూర్తిగా అర్థం చేసుకోకుండా ఒక దశలో శ్రీచక్రార్చన వ్యర్థము అని కూడా చెప్తారు. బాగా అర్థం చేసుకోవాలి. ఇందులో మాతృచక్ర వివేక అనే ఒక ఉద్గ్రంథం ఉంది. అది లలితా ప్రసాద్ డబ్రాల్ అనే మహాశయుడు చాలా అద్భుతంగా రాశాడు. ఈ గ్రంథంలో బిందు త్రికోణాలు మొదలైనటువంటి అన్ని చక్రతత్వాల్లో శ్రీచక్రాన్ని గురించి చాలా విశేషంగా విశ్లేషించబడ్డది. ఇది చాలా విస్తృతమైంది, మహారహస్యమయమైనటువంటి శ్రీ రహస్యము. హీన సాధకులు ఈ గొప్పమైన గహన విషయాల్ని అవగాహన చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. దాంట్లో విషయ విభాగమే, మనం ఎంతసేపు ఉన్న విషయవాసనలు, విషయాలు, వస్తువులు వీటిల్నే చూస్తూ ఉంటాం కాబట్టి అది కొంచెం కష్టము. కాబట్టి ఇందులో ఉండేటటువంటి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో గురు సహాయం తీసుకొని వాటిల్లో ఉండే సంకేతాలన్నీ కూడా నిర్దేశము చేసుకొని దానిని బట్టి ప్రతి విషయము సంక్షిప్తంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో బిందు, మహాబిందు అని చెప్తున్నారు. అదే మూల కారణము మహాత్రిపుర సుందరి. కామేశ్వరి సామరస్యం ఏదైతే ఉందో, జగత్తు యొక్క మూలయోని మరియు శివభావము, దీనినే బిందు అంటారు.
ఇందాక నేను చెప్పాక కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని. మీకు బిందు మహాబిందు అనేటటువంటిది ఈ రెండే చాలా ప్రధానమైనది. ఇక రెండవది త్రికోణము, అంటే విమర్శా శక్తి లేకపోతే జీవభావము, దీనిని త్రికోణము అంటారు. ఇది ఇటు నుంచి ఇటు తీసుకున్నా త్రికోణ భావమే, ఇటు నుంచి ఇటు తీసుకున్నా త్రికోణ భావమే ఉంటుంది. అర్థమైందమ్మా? లేదు ఇంకా కిందకి మీరు తీసుకున్నా కూడా త్రికోణ భావయుక్తంగా ఉండేటటువంటిది కంఠము నుంచి కిందకి కంఠాదు పరివారణం పైకి వెళ్ళినా కూడా. అలా శబ్ద అర్థరూప సృష్టి యొక్క కారణాత్మిక పరాశక్తి అహంభావము మరియు జీవతత్వము, ఇది త్రికోణానికి గుర్తు. త్రికోణం ఏమిటమ్మా? జీవుడు, పరమాత్మ, ప్రకృతి. ఈ మూడు ఈ బొందిలో ప్రాణం ఉండగా మనం ఎవడైనా పోతే ఎలా తెలుసుకోవాలండి? అయ్యా వాడు గుటకాయ స్వాహ అన్నాడండి అంటే వాడికి గుటక వెయ్యట్లేదు. ఈ గుటక వేసేంత కాలం మనిషి బతికున్నట్టండి. గుటక ఆగిందా అయిపోయినట్టు. కాబట్టి ఇది జీవతత్వాన్ని చూపించేటటువంటిది. కాబట్టి త్రికోణం కనీసం ఇక్కడ నీకు జ్ఞానం ఉండగా శ్రీ విద్యను ఎరుక తెచ్చుకో. ఇక్కడ లేకపోయినా ఈ పైన ఆ జ్ఞానము నీలో పరిడవిల్లుతుంది తర్వాత అనే విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు. కాబట్టి అహంభావము జీవతత్వాన్ని చూపించేది త్రికోణము. ఇక అష్టారము, పూర్య అష్టకము, కారణ శరీరము, లింగ శరీరం అని రెండు చెప్పుకుంటాం కదా, అదే మనకి అష్టారము అని చెప్తారు శ్రీచక్రములో. ఇక అంతర్దశారము అంటే ఇంద్రియాల యొక్క వాసన, లింగ శరీరం జన్మాంతరంలో మనం తెచ్చుకుంటాం చూడండి, ఆ వాసనలన్నీ కూడా అంతర్దశారము అంటారు. లోపల ఉండేటటువంటి అంతర్దశ మీ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సమూహము తెచ్చుకుంటుందన్నమాట. ఈ జ్ఞానేంద్రియాల యొక్క కర్మని కర్మేంద్రియాలు బాహాటంగా చూపిస్తూ ఉంటాయి. దీనినే అంతర్దశారము అంటారు. ఇక బహిర్దశారము అంటే 5 తన్మాత్రలు, 5 భూతాలు. ఇవి 5 తన్మాత్రలు మనకు తెలుసు, జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటివి. వాసన కానీ, రుచి కానీ, లేకపోతే స్పర్శ కానివ్వండి, శబ్దము కానివ్వండి, అదే విధంగా మనకి దృష్టి కానివ్వండి. ఈ 5 కూడా మనకి తన్మాత్రలు. ఈ తన్మాత్రలు ప్లస్ పంచభూతాలు. ఈ పంచభూతాలు లోపల ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. కాబట్టి పంచభూత తత్వాలు, దీన్ని బహిర్దశారము అంటారు. ఇక చతుర్దశారం అంటే జగత్తుతో కలిపినటువంటి స్థూల శరీరం ఏదైతే మనకుందో దీనిని చతుర్దశారము అంటారు. ఈ అష్టదళం అంటే 8 రకాలైనటువంటి వాసనలు ఉన్నాయి మనకి. ఈ 8 రకాలైనటువంటి వాసనలు, హంస ఫలానా దళంలో సంచరిస్తోంది, ఫలానా దళంలో అని రాజయోగంలో చెప్తారు. ఈశాన్యంలో ఉన్నప్పుడు వాడికి మంచి ఉపాసన చేయాలనే కోరిక ఉంటుంది, హంస ఈశాన్య దళం మీద ఉంటే. అదే నైరుతి మీదకి వెళ్ళింది అనుకోండి, వాడికి క్రీడల మీద, భోగాల మీద ధ్యాస వెళ్తుంది. అదే వాయవ్యంలోకి వెళ్తే క్రీడల మీదకి వెళ్తుంది. ఇట్లా ఒక్కొక్క దళం మీద ఉన్నప్పుడు ఆ మనిషి యొక్క స్వభావము ఒక్కొక్క రకంగా ఉంటుంది అని మనకి పూర్వీకులు చాలా అద్భుతంగా చెప్పారు. ఇక షోడశ దళము అంటే ఈ దశారము అనేటటువంటి 2 ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాసనలు, అంటే పూర్వజన్మ, ప్రస్తుత జన్మ, ఈ 2 జన్మలకి సంబంధించినటువంటివి చేసుకుంటున్న వాసనలు, వచ్చిన వాసనలు, ఈ రెండిటికి సంబంధించినటువంటి వాసనలనే షోడశ దళము అన్నారు. వీటన్నిటినీ భస్మీపటనం చేయాలి. అప్పుడు ఏం చేయాలి? శ్రీ విద్యనే చేయాలి. ఇక మూపురము అంటే బిందు, త్రికోణ, అష్టదళ, షోడశదళ ఈ 4ంటికి సమిష్టి రూపము ఏదైతే మనకి బయట ఉండే ప్రమేయ ప్రమాణ ప్రమాతృత్రయము అనేటటువంటి జ్ఞాన సంబంధమైన పాంచభౌతికమై శరీరంలో నుంచి వచ్చే భౌతికమైన జ్ఞానానికి సంబంధించినది ఏదైతే ఉందో ఆ దాని యొక్క ప్రకృతి ఏదైతే ఉందో దాని యొక్క సమిష్టి రూపము ఈ మూపురము అంటారు. ఇదే మనసు, బుద్ధి, అహంకారము, శివపాదీయ శుద్ధ విద్యాది తత్వ చతుష్టయము యొక్క సామరస్యము. అంటే శివతత్వములో ఉండేటటువంటి ఆ అహం బ్రహ్మాస్మి తత్వానికి, జీవతత్వంలో ఉండేటటువంటి లౌకిక విషయాలను చుట్టానికి మధ్యలో జరిగేటటువంటి మాయనే మూపురము అంటారు. ఈ రెండిటిని సమన్వయం చేసేటటువంటి దాన్ని మూపురము అంటారు.
ఇక మనందరికీ కూడా చక్ర నామాలు తెలియాలి. సర్వానందమయి అని ఓ చక్రం, దానికి ఎవరు? మహాత్రిపుర సుందరి మూలమైనటువంటి తల్లి. సర్వసిద్ధిప్రద అనేది రెండో చక్రం, దీనికి అమ్మవారు ఎవరు? త్రిపురాంబ అని మనం చెప్పుకుంటాం. సర్వరోగహర అని ఒక చక్రం, దానికి అమ్మవారు ఎవరు? త్రిపురా సిద్ధి అనేటటువంటి ఆవిడ అమ్మవారుగా అక్కడ ఉండేటువంటి అధిష్టాత్ర దేవతగా ఈ దేవతలు ఉంటూ ఉంటారు. ఇక సర్వరక్షాకర, దీనికి త్రిపురమాలిని అనేటటువంటి ఆవిడ అక్కడ అధిదేవత అధిష్టాత్రిగా ఉంటుంది. సర్వార్థ సాధక అంటే మనందరికీ కూడా ఈ సర్వార్థ సాధక అనేటటువంటి శబ్దం వాడినప్పుడు త్రిపురాశ్రీ అనేటటువంటి ఆవిడ మనందరికీ కూడా అక్కడ ఉంటుంది. సర్వ సౌభాగ్యదాయక అన్నప్పుడు ఆ అమ్మవారు త్రిపురవాసిని అనేటటువంటి పేరుతోటి అక్కడ ఉండి అనుగ్రహిస్తూ ఉంటుంది. సర్వ సంక్షోభనకారకమైనటువంటి చక్రం దగ్గర త్రిపుర సుందరి ఉంటుంది. అదేవిధంగా సర్వశాప పరిపూరిక, సర్వశా పరిపూరిక అనేటటువంటి చక్రము దగ్గర అమ్మవారు త్రిపురేశి ఉంటుంది. త్రైలోక్య మోహన అనే దగ్గర త్రిపుర అనేటటువంటి అమ్మవారు అక్కడ ఉండడం జరుగుతుంది మనకి. ఈ విధంగా నవావరణ పూజ యొక్క నవదేవతల్ని మనం బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ నవావరణ యొక్క ఈ దేవతలందరినీ కూడా మనం తెలుసుకోగా అప్పుడు అక్కడ ఉండేటటువంటి వాటిల్లో మతాంతరంగంలో వీటన్నిటిని ప్రకట, గుప్త, గుప్తతర, పర, సంప్రదాయ, కులకౌల, నిగర్భ, అతిరహస్య, పరమరహస్య, పరాపరాతి రహస్య ఇలాంటి నామాలతో మనం వాటిని చెప్పుకుంటాం. అర్థమైందమ్మా? ఈ దేవతా నామాలు తెలియాలి, చక్రానికి పేరు తెలియాలి, ఆ చక్రానికి సంబంధించినటువంటి దేవత పేరు తెలియాలి. తెలిసిన తర్వాత వీటిల్లో ఉండే సాధనల యొక్క మూలాలు తెలియాలి. ఈ శ్రీ యంత్రము అంటే ఇల్లు అని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మీరు చక్రాన్ని బయట పెట్టుకుంటే ఆ శ్రీచక్రమే ఇల్లు, కానీ ఈ శరీరం కూడా ఒక శ్రీచక్రమే. దీన్ని కూడా ఒక ఇంటి కింద మనం తయారు చేసుకోవాలి. ఈ ఇంటి కింద తయారు చేసుకుంటే బహిర్ముఖంగా మీకు బయట ప్రపంచం అంతా అమ్మవారే దర్శనమిస్తుంది. అలా కాకుండా లోపల అమ్మని దర్శించకుండా బయట దర్శించి బయట ఉండే యంత్రాన్నో చక్రాన్నో పెట్టి దాని జ్ఞానంతో చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు అమ్మవారు అంతర్ముఖంగా కనిపిస్తుంది. అప్పుడు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే విషయానికి మనకి అర్థము తెలుస్తుంది. కాబట్టి శ్రీచక్రము అంటే ఇల్లు అనుకున్నాం కదా, ఆ ఇంట్లోనే అన్ని వస్తువులు ఉంటాయి, నియంత్రణ చేసుకోవాలనుకున్నాం కదా. కాబట్టి ఎవడైతే శ్రీ విద్యని మనకి సాధన శోధించాలనుకుంటాడో వాడు శ్రీ యంత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. శ్రీ యంత్రాన్ని శుభ్రంగా పరిశీలించాలి. ముందుగా శ్రీ అంటే శ్రీ విద్య యొక్క పరిచయం చేసుకోవడం. కారణం శ్రీ విద్య ఉపాస్య అనే శబ్దము మనకి చెప్తారు. ఉపాస్య, ఉపేయము అని మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఉపేయ వస్తువుని దానికి తగిన స్థానంలో అన్వేషిస్తే మనకి దొరికిపోతుంది. అన్నం తినాలనుకుంటున్నాం, అన్నం తినాలి అంటే మనకి బయట కూరగాయలు, బియ్యము అన్నీ ఉంటాయి, స్టవ్ ఉంటుంది, గిన్నె ఉంటుంది. ఆ వస్తువులన్నీ ఉపేయాలు. వాటిని వెతుక్కొని తీసుకొచ్చుకుంటే నీకు అన్నం అయిపోతుంది. కానీ ఉపాస్య అంటే నీ లోపల ఉంది. ఉపేయము ముందు తెచ్చుకొని ఉపాస్యని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో, ఆ ఉపేయ ఉపాస్యల్ని రెండు ఒకటి చేస్తావో అప్పటిదాకా అన్నం వేరు, నువ్వు వేరు. ఒకసారి అది తిన్న తర్వాత నేను తిన్న అన్నము అని ఎవడు అనడు భూమి మీద. నేను తాగిన నీళ్లు అని ఎవడు అనడు. ఈ రెండు ఒకటైపోతాయి. ఈ రెండు ఒకటి కావడము అనేటటువంటిదే మనకి ఆ అద్భుతమైనటువంటి ఉపేయము, ఉపాస్యము. తగిన స్థానంలో వీటన్నిటిని అన్వేషిస్తే మనకి సిద్ధి వస్తుంది. లేదా వేరే ఎక్కడెక్కడో ఏదో వెతుకుతూ ఉంటే అది శుద్ధ వృధా. నేను ఇది అని గొప్పలు చెప్పుకోవడానికో, నా అంత శ్రీ విద్యా తత్పరుడు లేడు అనుకోవడానికో చేసేటటువంటి విద్య అనర్థహేతువు, అది సుఖదాయకము కాదు. కాబట్టి వాల్మీకి సీత యొక్క అన్వేషణలో ఆంజనేయ స్వామి ద్వారా ఈ శ్రీ విద్య మొత్తాన్ని మనకి బోధించాడు సుందరకాండలో.
యస్య సత్వస్వయా యోనిస్తన్యాం తత్సరి మార్గతే. ఏ ప్రాణికి యోని ఏది ఉన్నదో జన్మస్థానము, అందులోనే ఆమెను వెదకవలెను. అంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావో, ఏ శక్తి వల్ల పుట్టావో, ఆ శక్తి దగ్గరికి నువ్వు వెళ్ళిన దాకా నువ్వు అమ్మవారిని దర్శించలేవు. అంటే ఒక కుండ ఉంది, ఒక బంగారపు నగ ఉంది. నగని నగగా చూస్తే రకరకాల నగలు వస్తాయి. కానీ ఇది బంగారపు నగ అని తెలియాలి అంటే మూల వస్తువైన బంగారపు ధాతువుని తెలుసుకుంటే తప్ప బంగారపు నగ ఎలా తెలియదో, ఈ ప్రపంచంలో కనిపించేటువంటి సృష్టి మొత్తము అమ్మవారి అనుగ్రహం వల్లే వచ్చింది. కానీ ఇదే అమ్మవారు అని నీకు ఎప్పటిదాకా అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? ఈ కనిపించే వస్తువులన్నిటినీ నేను దర్శిస్తున్నాను అంటే దర్శించే నాకు మూలమేది అని, ఈ దర్శించేటటువంటి మూలాన్ని ఎవడు దర్శిస్తాడో వాడికి మాత్రమే అమ్మవారి యొక్క ఆ అనుగ్రహం కలుగుతుంది. అందుకనే ఆది శంకరాచార్యులు వారు ఈ యంత్రం గురించి గొప్పగా చెబుతూ తవ శరణ కోణ పరిణితాహ, ఈ వాక్యంలో యంత్రం యొక్క అర్థము గృహవాచకమైనటువంటి శరణ అనే పదాన్ని ప్రయోగించారు. ఈ న్యాయంతో మన భారతదేశంలో శ్రీనగర్ నామములతో ఉన్న స్థానాలు సార్థకతని పొందుతాయి. శ్రీనగర్ అని మనం చెప్తున్నాం చూడండి, కాశ్మీర్ దగ్గర కానీ ఆ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కశ్యపుల వారికి మొట్టమొదట దానం చేసినప్పుడు ఈ భూమండలాన్నంతా పరశురాముడు ఆ దానం తీసుకున్నటువంటి ఆయన తొలిగా శ్రీ అనేటటువంటి అమ్మవారి శ్రీ విద్యతో అర్చన చేశారు కశ్యపుల వారు. అందుకని దానికి ఆ పేరు వచ్చింది. ఈ వాక్యంలో మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయము, ఈ ఊళ్ళకు ఉండేటటువంటి పేర్ల ఇతిహాసాలు కూడా మనం తెలుసుకోవాలి. ఆ శ్రీనగరం ఎలాగో ఈ శరీరం అనేటటువంటి శ్రీనగరం కూడా అలాంటిదే. ఈ శ్రీనగరంలో మూలమైన జన్మస్థానమైన శక్తిని ఎవడు గ్రహిస్తాడో, వాడి పుట్టుకకి మూలమైనటువంటి శక్తిని, మీ అమ్మ నీకు జన్మనిచ్చింది అంటే ఆ తల్లిలో శక్తి ఉంది. బాగా బిగబట్టి ఊస్తే తప్ప నువ్వు బయటికి రాలా. అమ్మలో అన్నం పెడితే ఆ శక్తి లోపలికి చేరితే తప్ప నువ్వు గుడ్డు కాలేదు, పిండం కాలేదు, ఇంకోటి కాలేదు. నాన్నలో ఉన్న వీర్యము తల్లిలోకి వస్తే తప్ప నీకు లోపలికి వచ్చేటువంటి శక్తి రాలా. అంటే ప్రతి క్షణము శక్తి వల్లే నువ్వు వచ్చావు. కాబట్టి ఈ శక్తిని నువ్వు తెలుసుకుంటే ఆ శక్తి నిన్ను ఆ పరమాత్మ తత్వంలో కలుపుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదయ్యా అని చెబుతూ, ఈ విశ్వం మొత్తానికి గృహమే శ్రీ విద్య. అందుకనే బ్రహ్మాండ భాండోదరి అని మనం చెప్తాం. సవిత్రు అనే శబ్దం వేసేది కూడా ఆమె నుంచే అంతా ఉద్భవించింది అని చెప్పడానికి. మాయాండ ప్రకృతి అండ కాబట్టి స్థూల సూక్ష్మ రూపంలో వీటి లోపలే అమ్మవారు ఉన్నది. శ్రీయంతము యొక్క విశేషాన్ని ఇంకెప్పుడైనా మనం భవిష్యత్తులో భైరవ యామల తంత్రం ఏం చెప్తుంది, చక్రం త్రిపుర సుందర్యాం బ్రహ్మాండాకారం ఈశ్వరి, బ్రహ్మాండ ఆకారం ఈశ్వరి అని చెప్తున్నారు. ఆ త్రిపుర సుందరి చక్రము బ్రహ్మాండకారం అని ఎలా తెలుస్తుంది అని ఇక భావనోపనిషత్తు, నవచక్రమయోపదేశకము ఇవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకుంటూ, నవచక్రమయో దేహ, ఈ దేహము నవచక్రమయము. శ్రేయతే యాసా శ్రీహి అంటే మనకి శ్రేయాన్ని ఇచ్చేటటువంటిది, శ్రయణార్థ ధాతు సకర్మకాన్ని ఇచ్చేటటువంటిది శ్రీచక్రము అనే విషయాన్ని తెలుసుకొని కర్మని దృష్టిలో ఉంచుకుంటూ ఉత్తరోత్తర పాఠాలలో గంట సేపులో శ్రీ విద్య కానీ శక్తితత్వం కానీ ఏదైనా చెప్పుకోవడం అనేది ఏనుగు కుక్కపడి పెట్టడం లాంటిదే. కాబట్టి ఈరోజు ఏదో కాస్త అర్థమయ్యేటటువంటి విధానంలో 4 మాటలు చెప్పాను. నేను ఎంత కృతకృత్యున్నయ్యానో తెలియదు. ఈ మాట్లాడటంలో మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా గురువు గారు ఆ శ్రీమాత యొక్క అనుగ్రహంగా భావిస్తున్నాను. ఇందులో ఉండే దోషాలన్నీ కేవలం నా బుద్ధితో కూడినటువంటి అజ్ఞానం వల్ల వచ్చినవే అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాజ్యేన మార్గేణ మహిం మహిషః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు. త్వం జీవ శరదాం శతం అని చెప్తూ నన్ను ఇంత చక్కటి కార్యక్రమానికి
ఆహ్వానం చేసినటువంటి భీమయ్య గారికి కూడా, నేను అగ్గి భీమయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇంతమంది మహాత్ముల మధ్యలో నాకున్నటువంటి అల్ప జ్ఞానంతో 4 మాటలు చెప్పానమ్మా. స్వస్తి. ధన్యవాదాలు స్వామీజీ. మీకు స్వస్తి. మీకు మీకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలండి. శ్రీ విద్య గురించి, శక్తి తత్వం గురించి చక్కగా విశదీకరించారు. అసలు శ్రీ విద్య అనేది ఎంత గొప్పదో మీ మాటల్లో మాకు అర్థమైంది స్వామీజీ. శ్రీ శక్తి తత్వం అనేది కూడా చక్కగా యంత్రము, చక్రము చక్కగా వివరించారు. మీరు మా ఈ శ్రీ విద్యాలయంలోకి మళ్ళీ మళ్ళీ వచ్చి ఆ అమ్మవారి గురించిన పరిపూర్ణ జ్ఞానాన్ని అందిస్తూ ఉండండి. మీకు సర్వదా కృతజ్ఞతలంగా ఉంటాం స్వామీజీ. ధన్యవాదాలు మీకు. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. థ్యాంక్ యూ మేడం. మన శరీరమే ఒక శ్రీచక్రం అని, అందులో ఏ చక్రంలో ఏ దేవత అధిష్టానంగా ఉంటుంది అని చాలా చక్కగా వివరించారు స్వామీజీ. ఫస్ట్ బాలా త్రిపుర సుందరి నుండి మనము ఇది చేయాలి సాధన అని ఎంతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ సో మచ్. మరి ఏం చేసుకుందామా సార్? మీ అందరి అనుమతి అయితే ఇక నేను సెలవు తీసుకుంటానమ్మా. ఆ, అందరికీ సరే. సెలవు. Thank you. వాసుదేవ.